ప్రియమైన సోదరి సోదరులారా, మిత్రులారా, అందరికీ నమస్కారం. ఏడ్వా మహాసభలకు సహకారం చేసినందుకు ధన్యవాదాలు. తెలంగాణ చరిత్ర మహిళా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ संघर्ष जिंदाबाद, मालू स्वराज्यम जिंदाबाद, उदय माका जिंदाबाद. हमारी तमाम जो बहनें हैं उन सबको मेरा जिंदाबाद. मना हकुलानु कापाडू कोवलंटे बीजेपी आरएसएस लनु तरनी कोटाली. अब मुझे पता नहीं मेरा तेलुगु का ट्रांसलेशन भी देवी को करना है कि नहीं करना है क्या? नो नीड. आज हमारे देश के सामने, हमारी महिलाओं के सामने जो सबसे बड़ा खतरा है वो क्या है? बहुत सारे खतरनाक चुनौतियों के बीच में सबसे बड़ा खतरा कौन सा है? 26 तारीख को हमारे देश की संविधान की 78th एनिवर्सरी को हम लोग, या 77th एनिवर्सरी को हम लोग मनाएंगे. मोदी जी वहाँ इंडिया गेट के सामने खड़े होकर सल्यूट मारेंगे, लेकिन वही सल्यूट संविधान के लिए नहीं, वो सल्यूट आरएसएस की शपथ लेने वाले जो कभी भी देश की संविधान को स्वीकार नहीं किया है, वो बीजेपी आरएसएस आज हमारे देश के लिए सबसे बड़ा खतरा है. महिलाओं के सामने सबसे बड़ा खतरा है. Keep it short. Keep it short. ఇవాళ మన దేశంలో మహిళల ముందున్న అతిపెద్ద సవాలు ఏమిటి? అత్యంత పెద్ద ప్రమాదం ఏమిటి? మన దేశం గణతంత్ర రాజ్యంగా ప్రకటించి ఇప్పుడు 77వ సంవత్సర వార్షికోత్సవం రేపు జరగబోతోంది. ఇండియా టుడే గేట్ ముందు ప్రధాని మోదీ రేపు ఆయన సెల్యూట్ తీసుకుంటాడు. ఈ సెల్యూట్ దేనికోసం తీసుకోబోతున్నాడు? ప్రజల కోసమా లేకపోతే మన రాజ్యాంగం కోసమా? ఈ రెండూ కాదు. ఆయన దేనికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ ఆర్ఎస్ఎస్ కోసం ఆయన సెల్యూట్ తీసుకోబోతున్నాడు. ఈరోజు ఈ దేశంలో మహిళల ముందున్న అతిపెద్ద ప్రమాదం, మహిళలు ఎదుర్కోబోతున్న అతిపెద్ద ప్రమాదం ఆర్ఎస్ఎస్ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళే అని మనం గుర్తించాలి. आज महिलाएं जानते हैं जो हमारा अधिकार है, जो नारी मुक्ति का संघर्ष है, आज उसके सामने सबसे बड़ा बाधा संविधान में बहुत कमियां हैं, संविधान में बहुत त्रुटियां हैं, संविधान में पूंजीवाद का निर्माण हुआ, लेकिन ये संविधान हमारी देश की एकता के लिए, हमारे देश के अधिकारों के लिए, हमारे देश की समानता के लिए, जनवाद के लिए, धर्मनिरपेक्षता के लिए ये संविधान है. और आज उसी संविधान पर अगर कोई बुलडोजर चलाएगा तो वो संविधान पर, कागज पर नहीं, हमारे अधिकारों पर बुलडोजर चलेगा. इसलिए हमारे आंदोलन, महिलाओं के आंदोलन, उस संविधान की समानता का जो अधिकार है उसके पक्ष में आज हम लोग खड़े हैं. पूंजीवाद का निर्मम शोषण के खिलाफ, असमानता के खिलाफ, हमारी श्रम की लूट के खिलाफ हमारी महिला आंदोलन खड़ी है. हमारी आंदोलन उस गरीब औरत की आवाज है
जो मनरेगा में जाकर सुबह से रात 3000 केजी मिट्टी उठाकर अपने परिवार की बचाव के लिए काम करती थी, कुछ पैसे कमाती थी। लेकिन आज इस मोदी सरकार ने उस मनरेगा को समाप्त कर लिया, हत्या कर दी उस अधिकार को। आज इस मंच से हम शपथ लेते हैं, मनरेगा को सुधार कर उसको वापस लाने के लिए हमारी जनवादी महिला समिति संघर्ष करेगी। ఈ దేశంలో మహిళలు అనేక రకాల సమస్యల్ని సవాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే రేపు జరగనున్న గణతంత్ర దినోత్సవ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్నిటికంటే అతిపెద్ద సవాలు ఈ దేశంలో రాజ్యాంగానికి ఏర్పడుతున్న ముప్పు. ఏమిటది? ఈ రాజ్యాంగం పెట్టుబడిదారీ విధానం కోసం ఏర్పాటైంది అయినప్పటికీ ఈ దేశ స్వతంత్ర పోరాటానికి అనుగుణంగా, దాని ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాజ్యాంగం ఈ దేశంలో సమానత్వాన్ని పౌరులందరికీ ఇచ్చింది. ఈ దేశంలో మత సామరస్యం, ఈ దేశంలో సమానత్వం, ఈ దేశంలో ఏకత్వం, దేశం ఐక్యంగా నిలబడాలనే హక్కుల్ని సమానత్వం గ్యారంటీ చేసింది రాజ్యాంగం. ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం ఆ సమానత్వం పైన, ఆ మత సామరస్యం పైన, ఆ లౌకికవాదం పైన బుల్డోజర్ నడుపుతూ ఉంది. అందుకనే ప్రజాతంత్ర మహిళా సంఘంగా మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో ఏ రాజ్యాంగం అయితే ఏ లౌకిక విలువల్ని, ఏ సమానత్వాన్ని అయితే గ్యారంటీ ఇచ్చిందో దాన్ని సాధించడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తాం. మన మీద ఎవరైతే బుల్డోజర్ నడపాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం నిలబడతాం. అదే సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3000 మట్టి తట్టలెత్తి ఈ దేశంలో ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు 100 రోజుల ఉపాధి పథకం నుంచి. అటువంటి పథకాన్ని మోడీ ప్రభుత్వం ఇవాళ దాదాపు రద్దు చేసే పరిస్థితిలో ఉంది. మనం సమానత్వం కోసం, హక్కుల కోసం, పేద మహిళల కోసం నిలబడుతున్న మనం ఇవాళ ప్రతిజ్ఞ చేస్తాం. ఈ మహాసభల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నరేగాని చేజారిపోనేమో, దాన్ని తిరిగి తీసుకొస్తాం. ఎన్ని పోరాటాలైనా దానికి నిర్వహిస్తాం. मेरे प्रिय साथियों, धर्मनिरपेक्षता का अर्थ क्या है? हम औरतें हैं, मुस्लिम हो, हिंदू हो, हमें मालूम है हमारा खून पसीना एक है। हमें मालूम है सुबह से रात तक एक गरीब औरत अपने परिवार की बचाव के लिए जो काम करती है, उसमें कोई पूंजीपति क्या कहता है ये हिंदू औरत है इसलिए उसका वेतन बढ़ा कर देंगे। नहीं, हमारी औरतों का श्रम का लूट ये पूंजीवाद समाज कर रहा है। लेकिन ये मोदी सरकार हमारी औरतों के बीच में धर्म के नाम पर, अरे कौन सा धर्म में हम विश्वास करते हैं? हम मंदिर में जाते हैं, कोई मस्जिद में, कोई गिरजाघर में, कोई गुरुद्वारा में, भगवान को याद करने के लिए। लेकिन आज उस भक्ति को अगर नफरत की आग में अगर बदला जाता है, उस धार्मिक सोच को हथियार के रूप में अगर एक मुसलमान औरतों को हमला करते हैं, अगर अखलाक की बीवी आज अदालत में जाकर खड़ी होती है क्योंकि अखलाक की हत्या हुई, क्योंकि वो मुसलमान था, उस औरत की आंसू मुसलमान की औरत की नहीं है, वो हर औरत की है जो आज इस बीजेपी आरएसएस की नफरत की राजनीति के शिकार है। इसलिए इस मंच से हम कहते हैं, मुसलमान देश की नागरिक, अगर तुमने निर्दोष के ऊपर जो हमला किया, और सबसे बड़ी बात है आरएसएस की औरतों को, औरत को सामने करके नफरत फैलाने का काम कर रहे हैं। मेरे प्रिय साथियों, हम इडवा के लोग
हम महिला आंदोलन के लोग खड़े होकर कहते हैं, कोई भी निर्दोष मुसलमान के ऊपर, कोई भी निर्दोष ईसाई के ऊपर, कोई भी निर्दोष दलित के ऊपर जब तुम मनुवादी संस्कृति के आधार पर हत्या करोगे, हम खड़े हैं। वो कोई धर्म का नहीं है, इंसानियत की हत्या कर रहे हो, संविधान की हत्या कर रहे हो। इसलिए मेरे प्रिय साथियों, एक तरफ पूंजीवाद का हमला, दूसरी तरफ सांप्रदायिक का हमला, लेकिन विकल्प है। हमारी बहन श्रीमती ने बताया बिल्कुल सच बात। केरल आज हमारे देश के सामने एक रोशनी देती है, जहां राजनीतिक दृढ़ता है, जहां आंदोलन है, जहां यूनिटी है, वहां महिलाओं की विकास का रास्ता भी खुलता है। इसलिए इस मंच से मैं केरल सरकार को सलाम करती हूं, क्योंकि उन्होंने इस अंधकार में एक रास्ता दिखाया है, और एक साथ मिलकर आने वाले दिनों में हम अपने संघर्ष को पूंजीवाद के खिलाफ, सांप्रदायिकता के खिलाफ, सामाजिक न्याय के पक्ष में हम आगे बढ़ेंगे। बहुत बहुत धन्यवाद। जनवादी महिला समिति जिंदाबाद, एडवा जिंदाबाद, तेलंगाना जिंदाबाद।